Hi Andy, welcome to JV Academy. It is an academy for maths and physics from basic level to advanced level for class 6 to 12. సో ఇక్కడ మనం ఈ యూట్యూబ్ ఛానల్లో మనం డిస్కస్ చేసేది మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. మ్యాథ్స్ మెయిన్గా బేసిక్స్ నుంచి చెప్తామండి, కొంచెం స్కూల్ పిల్లలకు అర్థమయ్యే విధంగా. ఫిజిక్స్ కూడా 6th, 7th, 8th, 9th, 10th ఐఐటి లెవెల్ అండ్ బేసిక్ లెవెల్ కాన్సెప్ట్స్ ప్లస్ 11 and 12 ఇంటర్మీడియట్ లెవెల్ అండి. ఇవన్నీ ఒకసారి చెప్పుకోలేం కాబట్టి సో కామన్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో మనకి, అంటే సపోజ్ 7th, 8th, 9thలో కైనమాటిక్స్ ఉంటుంది, ఇంటర్లో కూడా కైనమాటిక్స్ ఉంటుంది. సో ఆ కైనమాటిక్స్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో కైనమాటిక్స్ అంటే కైనమాటిక్స్ అంటే ఏంటో మనం ఫస్ట్ చూసి దాని తర్వాత క్లాస్లోకి వెళ్దామండి. ద స్టడీ ఆఫ్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నాట్ కన్సిడరింగ్ ది కాజ్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనమాటిక్స్. సో మోషన్ ఆఫ్ బాడీస్ని మాత్రమే కన్సిడర్ చేసుకొని దానికి కాజ్ అంటే దేనివల్ల అది మోషన్లోకి వచ్చింది, దేనివల్ల దాని యొక్క డిస్టెన్స్ చేంజ్ అయింది అనేది రీజన్ గురించి పట్టించుకోకుండా ఓన్లీ అది ఎంత స్పీడ్తో, ఎంత వెలాసిటీతో, ఎంత డిస్ప్లేస్ అయ్యింది, దాని యొక్క యూనిఫామ్ వెలాసిటీ ఎంత, అది సింగిల్ ప్లేన్లో వెళ్ళిందా, 2Dలో వెళ్ళిందా, అంటే ప్లేన్ ఇన్ ఏ స్ట్రైట్ లైనా, ప్లేన్ ఇన్ ఏ XY ప్లేనా. సో ఎక్స్ ప్లేన్ అయితే సింగిల్ డైరెక్షన్, XY ప్లేన్ అయితే 2D కదా మనం. సో సింగిల్ డైరెక్షన్ కాదు, సింగిల్ ప్లేన్, వన్ ప్లేన్, 1D 2Dలో మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనకి మెయిన్ మనం ఇందులో నేర్చుకునే కీ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వచ్చేసి డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, యూనిఫామ్ స్పీడ్, ఇన్స్టాంటేనియస్ స్పీడ్, యావరేజ్ స్పీడ్, వెలాసిటీ, యూనిఫామ్ వెలాసిటీ, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, యాక్సలరేషన్, యూనిఫామ్ యాక్సలరేషన్, వేరియబుల్ యాక్సలరేషన్, నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఫస్ట్ ఈ 14 కాన్సెప్ట్స్ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ కాబట్టి ఇవి అందరికీ ఉపయోగపడతాయి. ఈ 14 కాన్సెప్ట్స్ని మనం డిస్కస్ చేసుకొని వాటి మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని నెక్స్ట్ కాన్సెప్ట్స్లోకి, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లోకి వెళ్తాం. సో ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిజిక్స్ మన తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే సరే అఫోర్డబుల్, మనం బయట కోచింగ్ సెంటర్స్కి అటు వెళ్ళలేము అనుకుంటారో వాళ్ళ కోసం, వాళ్ళకి మంచి హెల్ప్ అవుతుందని ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సో దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా న్యూ కాన్సెప్ట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ సపోజ్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ అంటే ఏంటి? మనం నార్మల్గా ఒక బాడీని మోషన్లోకి వెళ్ళింది లేదా మూమెంట్ జరిగింది అని ఎలా చెప్పగలం? సపోజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకుందాం. ఈ కారు ఇప్పుడు జరుగుతుంది కదా, అది ఎలా జరుగుతుంది? గ్రావిటేషన్ వల్ల జరుగుతుంది. సో ఒక వైపుకి దాని యొక్క ఇంక్లైన్లో ఉంది కాబట్టి జరిగింది. సపోజ్ ఇలా ఉంది, దాన్ని నేను స్టేబుల్గా ఉంచాను, అది ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు అని ఎలా చెప్తున్నాం మనం? విత్ రెస్పెక్ట్ టు టైం చెప్తున్నాం. అంటే టైం అంటే సపోజ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, టైం రన్నింగ్ అవుతాను, టైం అనేది ఆగదు కదా. సో ఇప్పుడు ఈ టైం సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, సపోజ్ 1 second ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుందాం. 1, 2, 3 బాడీలో ఏమైనా మోషన్ వచ్చిందా? లేదు, అది రెస్ట్ పొజిషన్లో ఉంది. సో దీన్ని రెస్ట్ పొజిషన్ అంటాం. ఏ బాడీ ఈజ్ సెట్ టు బి ఇన్ రెస్ట్ ఇఫ్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఆ బాడీ కానీ చేంజ్ అవ్వకుండా అలానే ఉంటే విత్ రెస్పెక్ట్ టు టైం దాన్ని మనం ఏమంటాం? రెస్ట్లో ఉంది అని అంటాం. అలా కాకుండా సపోజ్ ఈ బాడీ మూమెంట్ జరిగింది, సో ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి ఒక 15 centimeters 20 centimeters చేంజ్ అయింది. సో దాన్ని ఎంత డిస్టెన్స్ చేంజ్ అయింది అంటాం? విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అయింది కదా. సో దాన్ని మనం డిస్టెన్స్ అని. సో అలా అంటే మనం ప్రతి కాన్సెప్ట్ కూడా ఇందులో ఉన్న ప్రతిదీ కూడా మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్తామండి. ఓకేనా? సో డిస్టెన్స్ అంటే అందరికీ తెలుసు. సపోజ్ మీ ఊరు నుంచి పక్క ఊరికి ఎంత డిస్టెన్స్ అంటే మనం కిలోమీటర్స్లో చెప్తాం. 10 kilometers, 20 kilometers, లేకపోతే 5 kilometers అని చెప్తాం. సో దాని గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనకి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? సో డిస్టెన్స్,
సో ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఉన్నాయి, పాయింట్ ఏ, పాయింట్ బి. సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉన్నాడు, సపోజ్ రమేష్, సురేష్ ఎవరో ఒకరు ఉన్నారు. ఇక్కడ రమేష్ అనే వ్యక్తి తన విలేజ్ నుంచి పక్కనున్న విలేజ్కి వెళ్ళడానికి 3 రూట్లు ఉన్నాయి అనుకుందాం. రూట్ ఏ, రూట్ 1, రూట్ 2, రూట్ 3. తను రూట్ 1లో వెళ్ళినా తన యొక్క నెక్స్ట్ యొక్క విలేజ్ వెళ్ళగలడు, రూట్ 2లో వెళ్ళినా పక్కనున్న విలేజ్కి వెళ్ళగలడు, రూట్ 3లో ఉన్న విలేజ్కి వెళ్ళగలడు. అయితే ఇప్పుడు సపోజ్ రమేష్ రూట్ 1లో వెళ్ళడానికి అతనికి డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్స్ అంటే సపోజ్ 7 కిలోమీటర్స్ పట్టింది అనుకున్నాం. రూట్ 2లో 5 కిలోమీటర్స్, రూట్ 3లో 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో ఈ 3 పాత్, సో దీన్ని మనం ఏమంటాం పాత్ అంటాం. ఇది ఒక పాత్, 1 అనేది పాత్, 2 అనేది పాత్, 3 అనేది పాత్. ఇప్పుడు ఈ పాత్ 1లో వెళ్ళడానికి తన యొక్క డిస్టెన్స్ ఎంత? 7 కిలోమీటర్స్. పాత్ 2లో వెళ్ళడానికి తను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? 5 కిలోమీటర్స్. పాత్ 3లో వెళ్ళడానికి తను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి? 6 కిలోమీటర్స్. సో వీటన్నిటిలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంది? ఏ నుంచి బికి వెళ్ళడానికి 5 కిలోమీటర్స్. సో ద షార్టెస్ట్ పాత్ బిట్వీన్ అన్ ఇనిషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవ్వడానికి షార్టెస్ట్ డిస్టెన్స్, ఆ షార్టెస్ట్ పాత్నే మనం డిస్ప్లేస్మెంట్ అని అంటాం. దానికి ఒక డైరెక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇటు నుంచి ఏ నుంచి బికి వెళ్ళడానికి చెప్తాం, ఫ్రమ్ ఏ టు బి అంటే దీనికి ఏమవుతుంది? 5 కిలోమీటర్స్ ఏమో డిస్టెన్స్, దాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. అలానే డైరెక్షన్ ఏ టు బి అంటాం. సో డైరెక్షన్ కూడా రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఒక క్వాంటిటీకి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటే దాన్ని ఏమంటాం? వెక్టార్ క్వాంటిటీ. అలా కాకుండా ఒక క్వాంటిటీకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, దాన్ని ఏమంటాం? స్కేలార్ క్వాంటిటీ. ఏ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నాట్ డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ స్కేలార్ క్వాంటిటీ. ఏ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. సో ఇప్పుడు చెప్పండి, డిస్ప్లేస్మెంట్ అనేది స్కేలార్ క్వాంటిటీయా వెక్టార్ క్వాంటిటీయా? ఏ నుంచి బికి వెళ్ళాలి అంటే 5 కిలోమీటర్స్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, అలానే డైరెక్షన్ ఉండాలి. సో బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం? డిస్ప్లేస్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అండ్ ఇట్ ఈస్ ద షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ది 2 పాయింట్స్, దట్ ఈస్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. సో మనం ఇలా ప్రతి కాన్సెప్ట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము, మన వాడుక భాషలోనే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. దాని తర్వాత వాటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ చేస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆ కామెంట్ సెక్షన్లో వాటికి రిప్లై ఇవ్వడానికి మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి రిప్లై గ్యారంటీగా ఇస్తాము. సో దయచేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీక్కి కనీసం 3 to 4 క్లాసెస్ మనం ఒక యూనిట్ నుంచి ఇస్తూ ఉంటాము. సో ఇక్కడ స్టార్టింగ్ కైనమాటిక్స్ చెప్పాం కాబట్టి కైనమాటిక్స్లో ఉన్న ఈ అన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళి వీటి మీద ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ నుంచి ఎంసెట్ లెవెల్ ప్రాబ్లమ్స్ వరకు కూడా మనం చెప్పుకుందాము. సో నన్ను ఎంకరేజ్ చేస్తారని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.